100 ఇల్లు శాంక్షన్ ఇచ్చినాం నవపేటలో. దాంట్లో 69 మందికి 1,50,000 కలిపి లోన్స్ ఇచ్చారు. వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నాము. డాక్టర్ సంఘ సభ్యులకు, గ్రామ అధ్యక్షురాలు ఇల్లు పెట్టుకోవడానికి 5 లక్షలు శాంక్షన్ చేసిందే కాకుండా డాక్టర్ సంఘాల వాళ్ళు కూడా 1,50,000 ఇస్తా ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ అన్ని చేసుకుంటాం. కానీ తొందర ఐటమ్స్ చూడండి. ఎంపీఓ గారు ఎక్కడన్నా ఊళ్ళల్లో పెన్షన్ కానీ అమ్మ వస్తున్నాం, ఇప్పుడు 2 ఉంటే ఒక్కొక్కరికి రాసేస్తున్నాం. వాస్తవం ఉంటే రాసాయండి, రాసాడు ఇప్పియండి. ఇక ప్లాట్ ఒకటే ప్లాట్కి 2 కొట్లాడుతున్నాం. ఏదో ఒకటి అది అప్పటి ఒడ్డుతో ఆడబెట్టుకున్నాం. ఏదో ఒకటి సెటిల్ చేశాడు. సరేనా? నాకు పోయేట్టున్న లింకులు కానీ, తహసీల్దారులు కానీ, భూమి పంచాయతీలు కానీ, ఒకళ్ళ భూమి ఒకళ్ళకి పోయింది. అవన్నీ ఇప్పుడు మళ్ళీ 3 కొట్టిన నుంచి 7 కొట్టిన దాకా భోజనం చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి కొరకు? మీ కొరకు. మీరు ఓట్లే సార్ అంత మంచి పని చేస్తున్న ఓట్లేమనే పైసలు తీసుకోకుండా చేస్తారా? మొగోళ్ళకి అయితే పౌసలు వస్తుందా? కరెక్ట్ కాదు. పైసలని కథ చేస్తే కదా ఎలక్షన్ చేసిందా? ఏం దాసాయిగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? మేము మంచి కొరకు చెప్తాము. ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయింది? మన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో 96% రిజల్ట్ వచ్చినాయి. 10వ తరగతిలో అందరూ ఇళ్ళని చదివించాలని చెప్పించిన కలెక్టర్ ఆఫీస్. బాగా మంచి చదువుకున్న పిల్లలకు, ఆడపిల్లలకు అందరికీ సాగులు కప్పి ఇంకా ప్రోత్సహించిన 10వ తరగతిలో. ఈడ కూడా టీచర్లని మర్యాదగా మాట్లాడండి, వాళ్ళతో మన పిల్లలకు మంచి చదువు వచ్చినట్టు చేసుకోండి. ఎక్కడన్నా వారు కొందరు అక్కడక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, చూసి సస్పెండ్ చేయాలి. కాంప్రమైజ్ కావద్దు, అయితేనే మనం బతుకుతాము. ఏ పనిలో కూడా మనం బాగా పాపులేషన్ వెళ్ళినా ఇంతంత వ్యవసాయం ఇన్ని పైసలతో అన్ని స్ట్రిక్ట్గా లేకుంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. అంతేనా? కొద్దిగా కాపాడాలన్న ఉద్దేశంతో చేస్తున్నామమ్మా. ఎప్పుడు చేస్తున్నాం? రేపు మీరు సర్పంచులకు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తారా? వాడు వచ్చి మళ్ళా మైసూరు చేస్తారు. చేస్తారా? చేయాలి. అది 5 రోజులతో ఏమొస్తుంది? 5 బెదిరించి పని చేయించడం ఇప్పుడు ఎప్పుడమా అట్లా. ఎందుకు? మీ పైసలు వృధా కావద్దు, మీరు ఉన్న దాంట్లోనే బాకీ పడకుండా ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశం. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి వస్తున్నాం? గోధుమకి వెళ్ళి వస్తున్నాం. ఉచిక కూడా మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది. కాబట్టి నేర్పిస్తా ఉన్నాం. నేను పేరు చెప్పగాని ఇక్కడ సర్పంచ్ కళ్యాణ సీత కవితక్కతో తిరిగేట ఏం పేరండి? కాయలు మూసకి వేసిందట 60,000 కానీ కాంటూర్ వేసింది. ఉసుక వేసిందా? అన్ని ఎంప్లాయీస్ కొరకు ఎక్కడ కట్టి చేసుకున్నాయి పైసలు 9,000 కోట్లు. 9,000 కోట్లు వాడుతున్నాయి సంఘాల పేరు మీద. నీళ్ళ సంఘం అని పెట్టి ఒక ప్రాజెక్టు పేరు మీద
ఎక్కడ దొరికితే అక్కడ రోడ్లు లేపి దానికి అడ్డీలు కట్టక అసలు కట్టక ఇబ్బంది అయినా ఇక్కడ ఈ స్కీమ్తో సహా ఇప్పటికీ మీ దగ్గర 40 కోట్లు 5 లక్షల కాడికి ఇల్లు ఇస్తున్నాం. నువ్వులను ప్రోత్సహించడానికి ఏదో ఇల్లు ఇచ్చిన గతం అయిపోయింది అనకుండా మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఈ డాక్రా సంఘాలకి వెళ్ళి కూడా లోన్ ఇప్పిమని సర్కారు చెప్పిందా మీరు ఇస్తున్నారు? సర్కారు చెప్పింది ఎంత 75,000 లక్ష, అది మీరు వాళ్ళని బట్టి ఇవ్వని చెప్పిన. అంటే ఎందుకు చెప్తున్నాము? మీరు ఇల్లు కట్టుకోవాలి. కేసీఆర్ ఏమో అమ్ముకునే ఆశ పెట్టి వాడికి ఏదైనా కొట్టి చెప్పి ఆయనతో సగం కట్టుకుని సగం కట్టకుండా ఇంకా డబుల్ బెడ్రూమ్ నచ్చినా పోరాలు చదువుకున్న పోరాలు ఇంటింటికి నౌకర్యాలు నచ్చినా పైసలకు బాగా కష్టం ఉన్నాయి. ఇటువంటి స్కీమ్లకే నెలకు 5,000 కోట్లు పోతా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు తన కొడుకు నడుపుతాడు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళు చేసిన పాపాలకు వీళ్ళందరూ మనకు సేవ చేసేవాళ్ళు. మీకు పిఎఫ్ కట్ చేసుకుంటారా? మహిళలకు ఇబ్బంది ఉన్నా, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్లకు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 25,000తో స్టార్ట్ చేసి మన బడ్జెట్ ప్రకారం దాన్ని ₹1,00,000 చేసుకున్నాం. ఎవరు చిన్న వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తే కొద్దిగా వాళ్ళ బాధను తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తాం. మరి మనం ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం చెక్స్? ఇంకా ముందు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం? ఏడాది 6 నెలల